హలో ఫ్రెండ్స్, నమస్తే. మనశంకర వరప్రసాద్ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఒరిజినల్ ఫేకో తెలిపోనుంది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలు ఏంటంటే మనశంకర వరప్రసాద్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లలో అన్నిటికంటే ముందు ప్రీమియర్స్ కి కానివ్వండి, హైక్స్ కి కానివ్వండి పర్మిషన్స్ తెచ్చుకున్న సినిమా కూడా ఏదైనా ఉంది అంటే అది మనశంకర వరప్రసాద్ మూవీ. అండ్ రిలీజ్ అయిన తర్వాత 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 300 కోట్లు, 350 కోట్లు అంటూ పోస్టర్ల పైన పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. అయితే తెలంగాణలో ఏదైతే పుష్ప 2 జరిగిన తర్వాత అందులో జరిగిన స్టాంపేడ్ ఏదైతే తొక్కిసలాట జరిగి రేవతి గారు చనిపోవడం, వాళ్ళ అబ్బాయి కోమాలకు వెళ్ళడం, దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, సో ఎలాంటి మూవీస్ కూడా ప్రీమియర్స్ ఇవ్వద్దు, టికెట్ హైక్స్ పెంచొద్దు, ఇలాంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని తీసేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే అప్పుడు డిసిషన్ అయితే తీసుకుంది. ఆ తర్వాత మధ్యలో కొన్ని మూవీస్ కి పర్మిషన్స్ ఇవ్వడము, కొన్ని మూవీస్ కి పర్మిషన్స్ ఇవ్వకుండా చేయడం అయితే మనం చూసాం. అది హరిహర వీరమలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ఓజీకి కానివ్వండి, ఆ తర్వాత అఖండకు కూడా ఇవ్వడం జరిగింది, కానీ చాలా లేట్ గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి మూవీ ఏదైనా ఉంది అంటే అది రాజాసాబ్ మూవీ. రాజాసాబ్ మూవీ జాన్ 9th అయితే రిలీజ్ అయింది. జాన్ 8th వీళ్ళు ప్రీమియర్స్ అయితే ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రీమియర్స్ నైట్ దాదాపు 11:30, 12 అంటే 9th స్టార్ట్ అయిపోయింది. ప్రీమియర్స్ కి ఎలాంటి పర్మిషన్ రాలేదు తెలంగాణ ప్రభుత్వం నుంచి. లాస్ట్ కెట్టకెళ్లకు 1 గంటకో 2 గంటలకో షోస్ అయితే వేసుకోవడం జరిగింది రాజాసాబు, ప్రీమియర్స్ లేకుండే. సో నార్మల్ టికెట్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో దానిపైన ఒక 50 రూపాయలు పెంచుతూ మూవీ టికెట్స్ అయితే ఉండే, అది షోస్ అయితే పడిపోయాయి. ఇటు మనశంకర వరప్రసాద్ కి January 12th ఉంటే 4 days ముందు అంటే January 8th నాడే మనశంకర వరప్రసాద్ మూవీకి తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్స్ కి గాను అండ్ టికెట్ హైక్స్ కి గాను పర్మిషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. దీనిపైన తెలంగాణలోని ఒక వ్యక్తి శ్రీనివాస్, ఐ థింక్ సంథింగ్ అతని పేరు నాకు క్లియర్ గా అయితే ఐడియా లేదు. సో తను పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో అండ్ తెలంగాణ హైకోర్టు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎలాంటి ప్రీమియర్స్ కానివ్వండి, ఎలాంటి షోస్ కి పర్మిషన్స్ ఉండొద్దని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనిపైన స్టాండ్ అయితే ఉంది అని చెప్పి అందరు అనుకున్నారు. బట్ వాళ్ళకు కొంతమందికి పర్మిషన్స్ అయితే ఇస్తారు, కొంతమందికి అయితే ఇవ్వరు. అదేందో అర్థం కాదు. వాళ్ళతో ఎవరికైతే అవసరం ఉండదో ఆ అవసరం ఉన్న వాళ్ళకేమో పర్మిషన్ ఇస్తారు, అవసరం లేని వాళ్ళకు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకు, ఎంత పెద్ద స్టార్ అయినా ఏదైనా వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వరు. ఉదాహరణ చెప్పాలంటే రాజాసాబ్ దాంట్లో అదే జరిగింది. రాజాసాబ్ అప్పుడు వీళ్ళకు ప్రీమియర్స్ కి రాత్రి 12 గంటల వరకు కూడా వెయిట్ చేసి లాస్ట్ కి ఆ డే చేంజ్ అయిపోయింది. 9th నాడైతే పర్మిషన్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు నార్మల్ గా ప్రీమియర్స్ కాకుండా నార్మల్ షోస్ రిలీజ్ చేసుకున్నారు. టికెట్ కి ఒక 50 రూపాయలు అది పెంచడం అయితే జరిగింది. సో దాని వల్ల రాజాసాబ్ కి చాలా అయితే నష్టం వచ్చింది. ఆల్రెడీ మూవీ రిజల్ట్ అయితే డిఫరెంట్ గా ఉండే. సో ప్రీమియర్స్ నుంచి వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడింది. కానీ ఏదైతే మనశంకర వరప్రసాద్ మూవీ ఉందో మరి దానికి 4 రోజుల ముందు, 3 రోజుల ముందు పర్మిషన్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి నాకైతే అర్థం కాలేదు. మరి రాజాసాబ్ కియలే, మరి మనశంకర వరప్రసాద్ మూవీకి ఎలా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి కోర్టు కూడా ఇదే అడిగింది. మూవీ టీమ్ ని, మూవీ ప్రొడ్యూసర్స్ ని అండ్ దాంతో పాటుగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నిటినీ ఇతను ఏదైతే కేసు అయితే వేశాడో సో వీళ్ళందరినీ హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. ప్రొడ్యూసర్స్ ని క్వశ్చన్ అడగడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ని అండ్ జిఎస్టీ ఆఫీసర్స్ ని ఏదైతే వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారో ప్రీమియర్స్ కి దానికి గాను దాదాపు 42 కోట్లు వచ్చినట్లు పోస్టర్స్ అయితే వేసుకున్నారు కదా. డే 1 పోస్టర్ 84 crores, డే 2 పోస్టర్ అని చెప్పి, మళ్ళీ డే 3 పోస్టర్ అటు 160 crores అని చెప్పి, డే 4 పోస్టర్, డే 5 పోస్టర్, డే 6 పోస్టర్ 226 అని, డే 7 పోస్టర్ 300 crores అని చెప్పి వేసుకున్నారు కదా. సో మరి ఏవైతే ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, మరి అవి దాదాపు 42 కోట్లు. సో 42 కోట్లు ఏదైతే అక్రమంగానే అంటే ఇల్లీగలే పర్మిషన్ అనవసరంగా ఇచ్చారు కదా. సో పర్మిషన్ లేకుండా వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఎలా అయితే ఇచ్చింది, ఆ బ్యాన్ అయితే ఉంది కదా ఏదైతే ప్రీమియర్ షోస్, సో అది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కదా. దాన్ని జిఎస్టీ అధికారులు ఏవైతే అక్రమంగా సంపాదించిన 42 కోట్లు ఉంటాయి కదా వాటిని వసూలు చేయాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని బట్టి చూస్తుంటే మరి ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఏదైతే పోస్టర్స్ అయితే వేయడం జరిగింది కదా మేకర్స్, సో ఈ మేకర్స్ ఈ కలెక్షన్స్ ఒరిజినల్ కాదా అని తేల్చనున్నారు. ఎందుకంటే ఒకవేళ ఒరిజినల్ కాదు ఇది, మేము కేవలం పబ్లిసిటీ కోసమే ఈ పోస్టర్ వేసుకున్నాం అని చెప్తే
కాస్త బతికిపోతారు, ఆ డబ్బులు కట్టకుండా మిగిలిపోతాయి. లేదు ఒరిజినల్ గానే వచ్చాయని చెప్తే ఈ డబ్బంతా కోర్టుకు కట్టాల్సి వస్తుంది ఫైన్ రూపంలో. సో మరి దీన్ని బట్టి తెలిసిపోతుంది మనకు నిజంగానే మరి ఈ కలెక్షన్స్ వచ్చాయా, ఎందుకంటే పెద్ద భారం పడుతుంది, వాళ్ళకు 40-50 కోట్ల భారం పడుతుంది. సో మరి ఆ 40-50 కోట్లు నిజంగానే వచ్చాయా రాలేదా అనేది తేలిపోనుంది. సో దీని ద్వారా మనకు ఇంకొన్ని రోజులు ఆగుతాయి. ఇప్పుడు ఎలాగైతే 370 crores అని చెప్పి వేసుకున్నారో 10 days కి, ఇంకొక 1 week 2 week మనం ముందే చెప్పాం ఈ కలెక్షన్స్ అన్ని ఒరిజినల్ కలెక్షన్స్ కావు. మనకు చిరంజీవి మీద కానీ మనశంకర వరప్రసాద్ మూవీ మీద కానీ మనకి ఎలాంటి కోపం అయితే లేదు. వచ్చిన కలెక్షన్స్ జెన్యూన్ కలెక్షన్స్ మనం చెప్తుంటే మనల్ని ఏదో ఈను బ్యాచ్ అని ఆ బ్యాచ్ అని ఈ బ్యాచ్ అని చెప్పి కొంతమంది కామెంట్ అయితే చేశారు. సో మనం దాన్ని అయితే సీరియస్ గా తీసుకోము, ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. మనము వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా అనుకొని. మనం ఏంటంటే చిరంజీవి గారి మీద ఎలాంటి కోపం లేదు, ఏం లేదు. నాకైతే పర్సనల్ గా చిరంజీవి గారి మూవీ కూడా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటా. వాళ్ళలా అనుకుంటే నేనేం చేయలేను. బట్ వచ్చిన కలెక్షన్స్ మాత్రమే నేను చెప్పడం జరిగింది, అది వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. సో ఇప్పుడు మరి వచ్చిన కలెక్షన్స్ చెప్పుకుంటారా, లేకుంటే మరి పోస్టర్లు వేసిన కలెక్షన్స్ చెప్పుకుంటారా చూడాలి మరి. ఎందుకంటే కోర్ట్ అయితే ముక్కు పిండి వసూలైతే చేస్తుంది ఖచ్చితంగా. చూద్దాం మరి ఇప్పుడు ఎంతవరకు ఈ కలెక్షన్స్ 370 crores రీజనల్ హిట్, ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకుంటున్నారు కదా. సో మరి ఆ కలెక్షన్స్ మళ్ళీ డ్రాప్ అవుతాయా, మళ్ళా చేంజ్ అయిపోతుందా అంతెందుకంటే ఇంకా రోజులు అవుతాయి ఈ సైట్లలో అఫీషియల్ లెక్కలైతే వచ్చేస్తాయి. అండ్ తెలుగు మూవీస్ కి సంబంధించి ఇంత గ్రాస్ వచ్చింది, ఇంత షేర్ వచ్చిన మూవీస్ ఉంటాయి టాప్ లిస్ట్ లో. సో దాన్ని బట్టి కూడా మనం చెప్పేయచ్చు సో దీనికి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి ఏంటి అనేది. సో చూద్దాం, ఇదైతే సెట్ బ్యాక్. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒకలా పర్మిషన్స్ ఇవ్వడము, వాళ్ళకి ఎవరితో అయితే అవసరం లేదో వాళ్ళకి ఇంకోలా పర్మిషన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే పుష్ప 2 అప్పుడు స్టాంపెడ్ జరిగి ఒక వ్యక్తి మరణానికి, ఒక వ్యక్తి కోమాలో వెళ్ళడానికి కారణమైందో ఒక సినిమా, అప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఒక స్టాండ్ అయితే తీసుకుంది, ఏదైతే పర్మిషన్స్ ఇవ్వమని చెప్పి. బట్ ఒక్కొక్కరికి ఒకలా బిహేవ్ చేస్తూ టికెట్ కి 600 అని చెప్పి, 800 అని చెప్పి, 1000 రూపాయలు అని చెప్పి ఇష్టానుసారంగా పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. సో తెలంగాణ గవర్నమెంట్ ఒక స్టాండ్ అయితే తీసుకుంది, దాని మీదనే ఉంటే బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏంటి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ అయినా కానివ్వండి, అటు ఆంధ్ర గవర్నమెంట్ అయినా కానివ్వండి, సో మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే ఫ్రెండ్లీగానే ఉన్నాయి, నేను కాదనట్లేదు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉండడం వల్ల తెలుగు మూవీస్ కి ఫ్రెండ్లీ సపోర్ట్ అయితే ఉంది. మనకు ప్రతి మూవీకి, ఏ మూవీ అయినా ఒక వస్తుంది, దానికి ప్రీమియర్స్ కానివ్వండి, దానికి టికెట్ హైక్స్ కానివ్వండి, పర్మిషన్స్ అయితే ఇస్తుంది. ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొంతమందికి పర్మిషన్స్ ఇవ్వడము, కొంతమందికి ఇవ్వకపోవడం అనేది మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో. సో ఇది ఏంటంటే ఈ ప్రీమియర్స్ లేకుండా, సరే ప్రీమియర్స్ ఇచ్చిన టికెట్ ప్రైజెస్ ఏవైతే నార్మల్ గా ఏ ప్రైస్ అయితే ఉంటుందో అదే ప్రైస్ కి పర్మిషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూమ్ లో తెలియజేయండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు కామెంట్ రూమ్ లో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు కూడా రావడానికి నేను ట్రై చేస్తా. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.